సరే ఈ 2025లో మళ్ళీ ఇదో ఈ 2025లో హరిహర వీలమల్లు సినిమా రాబోతుంది పవన్ కళ్యాణ్ గారిది. అది ఎన్ని కోట్లు కలెక్ట్ చేయబోతుంది? అదే సార్ నేను చెప్పేది. మీరు అల్లు మీరు సరే ఆ సినిమా బడ్జెట్ ఎంత? మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నారు. అవునండి. సినిమా బడ్జెట్ ఎంత చెప్పండి. సినిమా బడ్జెట్ ఒక 200 కోట్లు. సరే 200 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఒక 1000 కోట్లు వస్తే బాగుంటుంది. ఇంకా 1000 కోట్లు వస్తే నేను గేమ్ చందర్ సినిమాకి దేనికన్నానంటే అది 400 కోట్లు 500 కోట్లు అయింది. దిల్ రాజు గారు ఏంటంటే ప్రొడ్యూసింగ్ చేసి ఎక్కువ అయిపోయింది. అది సినిమా ఎక్కువ రావాలని చెప్పిన ఈ సినిమా కూడా ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా కూడా 1,00,000 కోట్లు 50 కోట్లు రావాలంట అంటావు. అంటానే అనుకో అంటావు నువ్వు. అవి వస్తే రావు చెప్పలేవు. ఒక్క మాట సార్ అదే సార్ ఇలా మాడతారు కాదు. మీరు మిమ్మల్ని నిన్ను ఎవరైతే రామ్ చరణ్ ఫ్యాన్స్ బెదిరించకపోతే ఎవరైతే రామ్ చరణ్ ఫ్యాన్స్ నిన్ను కొడతా అని అనకపోతే నువ్వు ఇప్పుడు విశ్వాంబరకు కానీ హరిహర వీరమల్లుకు కానీ నీకు మంచి బిజినెస్ ఇది. ఏమని ట్రోల్ చేయడానికి. అసలు నేను ట్రోల్ ఎందుకు చేశాను సార్? నేను ఎక్కడ చేశాను? సరే ఇప్పుడు నేను ఎన్నిసార్లు చెప్పా సార్ మీకు అభిమానంతో అన్నాను. అభిమానంతో దాని నుంచి కొట్టుకున్నా తలకి. సరే సార్ ఆ సినిమాలకి 50,000 కోట్లు 1,00,000 కోట్లు రావు సరేనా? వాళ్ళు ఎంత పెట్టి తీస్తే అంతే వస్తాయి సరేనా? చాలా హ్యాపీయా? ఓకే. అంటే ఇప్పుడు ఏంది మీ ఉద్దేశంగా ప్యాస్ కానీ 500 కోట్లు పెడితే 500 కోట్లు రావాలంతే, రాకూడదనే కాదు చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు సినిమాలకి 1000 కోట్లు సినిమా వస్తుంది. సరే నువ్వు 2,000 కోట్లు అన్నా కూడా ఉంటది. కానీ నువ్వు 50,000 కోట్లు 1,00,000 కోట్లని ఎటకారంగా మాట్లాడడం, ఎటకారం చేయడం. ఎటకారం అది ఎటకారం కాదు. అది ఎటకారం అయింది. అది ఎట్లా వస్తాయి అన్న 50,000 కోట్లు ఎట్లా వస్తాయని చెప్పినావు? ఒకవేళ వచ్చి ఉంటే మీరు మాట అంటారా? వచ్చి ఉండే ఒకవేళ వచ్చినాయే అనుకో మీరు ఈ మాట అంటారా? మీరు ఈ మాట అడగరు. అవును ఆ పిల్లలోడు ముందుగానే గెస్ట్ చేసాడు కరెక్టే కదా అంటారు. అంటే మనకి మూవీస్కి చాలామంది పిఆర్లు ఉంటారు. సో పిఆర్లతో ఎట్లుంటుంది కొలాబ్ కానీ ఆ మూవీస్కి పిఆర్ల హస్తం ఎలా ఉంటుంది? అసలు పిఆర్లు ఎవరో ఓళ్ళు ఎవరో నాకు తెలియదు సార్. నాకు అన్న రామ్ చరణ్ ఫ్యాన్స్ అన్న ఒక నిమిషం అన్న ఇంటర్వ్యూ అది కదా చెప్పేది బ్రో ఇంటర్వ్యూ అది కాదన్నా సెక్యూరిటీ బ్రో ఎడిటర్స్ అన్నా అది కాదు నేను చెప్పేది అన్న. అక్కడ నేను అది కాదన్నా అన్న చెప్పేది అన్న. నాకు ఎవరు డబ్బు లేదన్నా. నేను ఫ్యాన్ సినిమా వాళ్ళ బాగా చెప్పినైతే నేను ఎక్కడ ఫేమ్ అయ్యానా? వాళ్ళు వెళ్ళిపోయారుగా సార్. ఏంది సార్ ఇది? కాదన్నా అన్నారు, రమ్మన్నారు, మాట్లాడుతున్నా మంచిగానే మాట్లాడుతున్నా. వాళ్ళు వచ్చి ఏమని మాట్లాడతారు, కొడతారు. ఏం సార్ ఇది అంతా? ఇది అంటే నేను క్యాజువల్గా వాళ్ళ ప్రాబ్లం ఏంటో, అంటే మీతో వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామని నేను రమ్మన్నా కానీ వాళ్ళు ఇంత ర్యాష్గా బిహేవ్ చేస్తున్నారు. ఒక్క మాట వాళ్ళు ఏమంటున్నారు వచ్చి ఇప్పుడు ఎవడురా నువ్వెవడురా అసలు సినిమాకి నీకే సంబంధం, నువ్వు ఎందుకు చేస్తావు, దేనికి చేస్తావు అన్నారు. వాళ్ళు తలుపు కొడతారు, వాళ్ళని తర్వాత రమ్మను. ఓకేనా? అదిగా సార్. ఇప్పుడు సినిమా గురించి వాళ్ళు ఎలా ఫ్యాను, నేను ఫ్యాన్నే. నేనేదో అన్నా అభిమానంతో అన్నది. నేను అదే చెప్తాను వాళ్ళకి. వద్దు నువ్వు మా ఫ్యాన్ అభిమానం వద్దు, నువ్వు ఎవడరా అన్నారు. కరెక్టేనా ఇది మాట? అంటే వాళ్ళకి రామ్ చరణ్ అంటే అభిమానం. ఆ అభిమానాన్ని నువ్వు తుంగలో దొక్కినట్టు ట్రోల్ చేయడం వల్ల వాళ్ళంతా ఫైర్ అవుతారు. చూడండి నేను అడ్రస్ పెట్టిన 1 o'clockకి రమ్మన్నా వాళ్ళు 12:30కే వచ్చి కూర్చున్నారు. అంటే 12:30కి వచ్చారు. అంటే అంత కసి ఉంది వాళ్ళకి నిన్ను కొట్టాలని. అది కరెక్టే సార్, నేను కాదంట్లే. వాడు కసి ఉంది కరెక్టే. ఆ కసి పగ అనేది వాళ్ళు ఎక్కడ పెట్టాలి? వాళ్ళ లైఫ్ మీద వాళ్ళు పైకి రావడానికి. ఇప్పుడు నువ్వు సినిమా హీరో ఫ్యాన్వి, నేను కాదంట్లే. కాదు ఇప్పుడు నిన్ను కొట్టడానికి వస్తే ఇక్కడ మా ఎడిటర్లని మమ్మల్ని కొట్టేటట్టున్నారు. వాళ్ళు మా కాలర్ పట్టుకున్నారు. అదే సార్ ఒక మాట. ఇప్పుడు నన్ను వచ్చి కొడితే వాళ్ళకి ఏం వచ్చింది చెప్పండి? ఆదాయం వాళ్ళకి ఏమన్నా లాభమా చెప్పండి? పైగా నేనేమో తప్పు చేసి ఓకే ఇప్పుడు నేను సినిమా హీరోని సినిమాని కించపరిచి మాట్లాడుంటే ఆ సినిమా బాగా ఆడదండి, అది పోతుంది, ఆ సినిమా హీరోకి యాక్టింగ్ రాదు, చేత కదని ఉంటే అప్పుడు రావాలా, కొట్టాలా? అవునేది దేనికంటే వ్యక్తిగతంగా నేను అన్నానని. ఇప్పుడు నేను ఏమన్నానని సినిమా బాగా ఆడాలి, సినిమా ఇంత వస్తుంది, ఇంకా కాస్త బాగా అన్న అంతే. దానికి వచ్చి మరీ కొట్టేసిపోతే ఇప్పుడు ఆ గొడవల్లో ఏదన్నా అట్టయ్యి వాళ్ళకి ఏమన్నా
అయితే మళ్ళీ అంటే కొడతావు నువ్వు? వాళ్ళకేమన్నా అవి ఉంటే ఇప్పుడు ఎంతసేపు నేను గమ్మంటా ఇప్పుడు నన్ను చంపేస్తారు అనుకో, సరే నన్ను చంపితే చావనే, నేను సత్య లోపల ఎట్టోడు చేసి ఒకడి మీద అట్ట ఇట్లా అంటాను, ఏమన్నా అవుతుంది. మళ్ళీ వాళ్ళ మీద నేను పోతే వాళ్ళ మీద ఏమవుతుంది, కేసు అవుతుంది. ఇప్పుడు మనిషిని చంపితే కేసు అవుతుంది. చట్టంలో ఒకటి రాసి ఉంది ఏమని, పక్కన వాళ్ళని మనుషుల్ని వ్యక్తిగతంగా విమర్శించొద్దు, వ్యక్తిగతంగా మనుషులు తక్కువ చేయొద్దు, చట్టం కేసు అది. ఇప్పుడు నా మీద నేను అటెంప్ట్ మర్డర్ కేసు కడితే వాళ్ళు వచ్చేస్తున్నారని, ఇప్పుడు పోలీసులు కూడా చెప్పేదాలో ఒకటే ఏమని, ఎవరైనా చట్టం దృష్టిలో సమానులు అందరూ. సినిమా హీరో అయినా, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా, ఎంత పెద్ద డబ్బునోడైనా, పేదోడైనా, కటికి దరిద్రుడైనా చట్టం దృష్టిలో ఒకటే అందరూ. చట్టం దృష్టిలో ఉన్నోడు లేనోడు ఒకటే, తప్పు చేస్తే శిక్ష అంతే అక్కడ. కాబట్టి ఏంటంటే నేను చెప్పేదాన్ని ఒకటే సార్, ఫైనల్గా ఒక్క మాట సార్, దయచేసి సినిమా హీరో అంటే అభిమానం ఉండాలి, కరెక్ట్ కాదంట. నేను పదే అనేదాలు ఒకటే, సినిమా హీరో అంటే అభిమానమే, కానీ సినిమా హీరో కోసం నువ్వు నీ తల్లిదండ్రుల్ని, నీ వాళ్ళని, బంధువుల్ని, అయినోళ్ళని, స్నేహితులను కానీ ఇంకా ఫ్యామిలీని కానీ వదిలేసి మరీ ఆ మనిషి మీద వచ్చి, అది కూడా లేనోడే సినిమా హీరో ఫ్యాన్ అయినా లేను కొట్టాల్సిందే. సరే వాళ్ళ గురించి పక్కన పెట్టు, మళ్ళీ ఇదే వాళ్ళ గురించి పక్కన పెట్టు, మళ్ళీ ఇది ఒకటే. నీకు బుద్ధి వచ్చిందా అంట? నిజం మాట్లాడితే ఎందుకు, నేను మొదటి నుంచి చెప్తాను నా బుద్ధి వచ్చి కాదండి, నేను అంటే ఇప్పుడు తెలుసు సార్ నాకు 50,000 కోట్లు అన్నందుకు తప్పు అయిపోయిందని నువ్వు ఇప్పటికైనా ఒప్పుకుంటున్నావు? నేను తప్పు అయిపోయింది చెప్పట్లేదా, నేను దేని చెప్తానండి, అభిమానం ఒప్పుకోవట్లేదు నువ్వు ఇప్పటికి. సరే సార్ నేను తప్పు అయిపోయింది, సరే నా అదే తప్పు, నేను 50,000 కోట్లు అనకూడదు, అసలు సినిమా గురించే మాట్లాడు, నా అదేని చెప్పండి. అసలు నేను ఎవరి ఫ్యాన్ కాదు, అయిపోలే ఇంకా. ఇప్పుడు నేను ఎవరి ఫ్యాన్ కాదండి, సినిమా చూస్తా, అడిగితే బాగుందనేసి పోతా అంతే. ఒకవేళ ఇంకెవరిన వచ్చి, మొన్న లైలా సినిమాకి వచ్చి కొంతమంది పొలిటికల్ లీడర్లకి కింద వాళ్ళు చెంచే గాళ్ళు అనమాట. పాపం లైలా సినిమా హీరో ఎస్పక్సేను 40 కోట్లు 50 కోట్లు పెట్టి సినిమా తీసాడు, తీస్తే సినిమా బాగలేదు అన్నారే, మరి మీరు వాళ్ళు ఏం పీకలేకపోయారు, మీరు వాళ్ళు వచ్చి మరి మీరు అడగచ్చుగా, సినిమా బాగలేదు అన్నారు వాళ్ళు పదే. నేను అదే చెప్పిన అన్న, తప్పు అన్నది తప్పది, వద్దట మనకు. ఫస్ట్ షో అది, సినిమా బాగలేదు అనకు, సినిమాలో మ్యాటర్ లేదు చూడకండి, బాయ్ కట్ చేసేవని అనకండి, అలా తీసారు అది. ఇప్పుడు అతను ఎవరో ఒక సినిమా యాక్టరు ఆ వైసీపీ అదే మన జగన్ గారు గురించి నెగిటివ్గా మాట్లాడితే సినిమా బాయ్ కట్ చేస్తామని, సినిమాని ఆడనేమని అన్నారు అనుకో, థియేటర్ దగ్గర వచ్చి మరి సినిమాని ఆడనేమో, బాయ్ కట్ చేసాం, నాశనం చేస్తాం, తప్పే కదే. మరి మీరు అలాంటప్పుడు దేనికి అడగలేరు, ఒక్కరు కూడా అడగల వాళ్ళని. ఎందుకు, వైసీపీ వాళ్ళు అంటే భయమా, లేదా డబ్బు వాళ్ళు అంటే భయమా? ఒక్క ఛానల్ కూడా అడగల, ఏందిరా ఇది, ఒరే నీ ముఖం మండ, నీకు బుద్ధి ఉందంటారు, జ్ఞానం కాస్తైనా, సినిమా బాగలేదని నువ్వు దేనికంటావు, తప్పు కదా. సినిమా హీరో బతకాలి. మీకు అనిపించట్లేదా ఎందుకు ఇట్లా రామ్ చరణ్ ఫ్యాన్స్ రోజుకి ఒకరు వచ్చి మిమ్మల్ని కొడతా ఉంటారు? అదే సార్, సరే నాదేదో అయింది, ఇంక నుంచి చెప్పను అదే, ఇంక నుంచి సినిమాని రామ్ చరణ్ గారిది కానీ ఎవరిది, ఏ సినిమా హీరోదైనా ఇంత కలెక్షన్ నేను మాట్లాడను, ఓకేనా? సరే మీ పరంగా రామ్ చరణ్ గారు అంటే ఎలాంటి వ్యక్తి? రామ్ చరణ్ గారు అంటే నా తరఫున ఆయన ఒక బెస్ట్ యాక్టరు, ఫైటరు, మంచి డ్యాన్సరు, పైగా సమాజంలో కూడా సేవ చేస్తాడు అందరికి. కుమార్ గారు, మీరు జగన్ అన్నకి పెద్ద ఫ్యాన్ అని విన్నా, సో మీరు మిమిక్రీ కూడా బాగా చేస్తారు, జగన్ అన్న లెక్క చేస్తారు అని విన్నా. సో ఒక్కసారి మా కోసం చేసి చూపిస్తారా జగన్ అన్న లెక్క? సార్ నేను జగన్ అన్నకే కాదు, నేను మొదటి నుంచి చెప్పేది ఒకటే, కష్టపడి ఎవరు పని చేసి వాళ్ళందరూ ఫ్యాన్ని. మీరు ఇది గుర్తు పెట్టుకోండి, మీ దృష్టిలో కష్టం అంటే ఏంది, ఒక్క మాట, కష్టం అంటే ఎవరు పడరు, లేదా కష్టం అంటే మీ ఒక్కడిదేనో, అసలు కష్టం ఎవరు చేయరను, లేదా కష్టపడి పని చేసేది కూలోళ్ళు మాత్రమే అని అనుకుంటే మీ ఇష్టం. మళ్ళీ నేను చెప్పేది ఒకటే, ఎవరైతే కష్టపడి బతకతారో పని చేస్తారో వాళ్ళని ఫ్యాన్ అంటారు అంతే. అది నేను జగన్ అన్న కాదు, నేను పవన్ కళ్యాణ్ గారు కూడా ఫ్యాన్నే, అర్థమైందా? ఒక్కసారి జగన్ అన్న లెక్క చేసి చూపిస్తే. సరే కరెక్టే, జగన్ అన్న ఏంటంటే నేను ఆయనకి ఫ్యాన్ని, లైక్ చేస్తాను, ఆయన లాగా అదే యాక్టింగ్ కానీ బాగుంటుందని చేస్తుంటా అంతే, ఓకేనా? అయ్యా ఉంది ఇప్పుడు ఒకసారి టేప్ పెట్టుకుంటారా? వద్దు అయ్యేమో సరే, ఎక్కడికైనా జగన్ గారు వచ్చి మాట్లాడేటప్పుడు ఆయన చెప్పేదారు ఒకటైనా, ఆయన ఏమంటాడంటే, వస్తారో ఇట్లా ఉంటారో, ఎక్కడో ఎవరో మోసం చేశారని, ఎవరో అన్యాయం చేశారని అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏమైందో ఆ దేవుడికే తెలుసు, పెద్దగా నేనైతే చేయగలిగింది ఏం లేదు. సరే
వారం వేసి పోతూ ఉందాం, పోయిన రోజులు పోతూ ఉంటాం, అయ్యిందేదో అవుతుంది. నేనేం చేయగలుగుతాను, అంతేకా.